హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము పవర్ మాక్ని యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి టెస్ట్ కేసెస్ రాసే విధానం మీకు నేర్పిస్తాను పవర్ మాక్ని యూజ్ చేసుకొని. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకోండి. ఎవరైతే టెస్ట్ కేసెస్ రాయాలని నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. మన ఛానల్లోకి వెళ్ళి JUnit 4 JUnit 5 విత్ మాక్ 2 అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. వీడియోస్ అనేది అయితే అక్కడ అవైలబుల్గా ఉంటాయి, చూసి నేర్చుకోండి. లేట్ చేయకుండా మనం పవర్ మార్క్‌ని యూజ్ చేసి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది అయితే నేర్పిస్తాను మీకు. ఎస్టీఎస్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. ఎస్టీఎస్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఒక JUnit 5 యూజింగ్ పవర్ మార్క్ అనే ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాను. సో, ఇది మనకు మావెన్ ప్రాజెక్ట్ అండ్ జావా SE 11 వర్షన్ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. సో, pom.xmlలో చూసుకున్నట్లయితే ఏ డిపెండెన్సీ యాడ్ చేశామనేది అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము JUnit జూపిటర్ ఏపీఐ అనేదైతే యాడ్ చేశాను JUnit 5కి సంబంధించినది. అండ్ పవర్ మాక్ ఏపీఐ మాకిటో 2 అనేదైతే యాడ్ చేశాము మనకు పవర్ మాక్‌కి సంబంధించినది. సో, ఈ 2 డిపెండెన్సీని యూజ్ చేసుకొని మనము పవర్ మాక్‌తో టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ఈ విధంగా మీరు ఒక ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకొని, ఆ 2 డిపెండెన్సీస్ యాడ్ చేసుకొని, ఆ 2 డిపెండెన్సీస్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేదైతే మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పే ఉంటాను. మావెన్ రిపాజిటరీ అని ఎంటర్ చేసినట్లయితే క్రోమ్‌లో మీకు మావెన్ రిపాజిటరీ అనేదైతే ఓపెన్ అయితది. అందులో మీకు JUnit అని ఎంటర్ చేయగానే మనకు JUnit జూపిటర్ ఏపీఐకి సంబంధించిన డిపెండెన్సీ మీరు సెలెక్ట్ చేసుకొని మన ప్రాజెక్ట్‌లో కాపీ పేస్ట్ చేసుకోండి. ఆ తర్వాత పవర్ మాక్ అని ఎంటర్ చేయండి. పవర్ మాక్ ఎంటర్ చేయగానే మనకు కావాల్సిన పవర్ మాక్‌కి సంబంధించినది పవర్ మాక్ ఏపీఐ మాకిటో 2 అనే డిపెండెన్సీ ఉంటది. అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సింపుల్. తర్వాత మనము ఎస్ఆర్‌సి మెయిన్ జావాలోకొచ్చినట్లయితే నేను 2 ప్యాకేజెస్ అనేదైతే క్రియేట్ చేశాను. ఒక ప్యాకేజ్‌లో నేను ఎటువంటి డేటాబేస్‌కి కమ్యూనికేట్ అవ్వకుండా జస్ట్ నేను ఒక రెపో అనేదైతే క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ మనము డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వట్లేదు. జస్ట్ మన సర్వీస్ క్లాస్‌లో ఏదైతే లాజిక్ ఉందో, ఆ లాజిక్ వచ్చేసి మనకు రిపాజిటరీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. కాబట్టి, ఆ రిపాజిటరీ డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వకుండా జస్ట్ రిపాజిటరీకి కాల్ చేసినప్పుడు, రిపాజిటర్‌తో ఈ మెథడ్‌ని కాల్ చేసినప్పుడు జస్ట్ ఒక రిటర్న్ వాల్యూ అనేదైతే ఇచ్చేలాగా నేను ఒక స్టూడెంట్ రెపో అనే క్లాస్ క్రియేట్ చేసుకొని 2 మెథడ్స్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాను. ఫైండ్ నేమ్ బై ఐడీ ఏదైనా ఒక ఐడీ పాస్ చేసినప్పుడు మనకు సద్దాం అనే నేమ్ రిటర్న్ ఇవ్వాలి స్ట్రింగ్ వాల్యూ. ఒకవేళ ఫైండ్ ఈమెయిల్ బై ఐడీ పాస్ చేసినప్పుడు ఈమెయిల్ ఐడీ ఇచ్చేలాగా నేను ఒక 2 మెథడ్స్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాను. ఈ 2 మెథడ్స్ మనము సర్వీస్ క్లాస్‌లో యూజ్ చేశాము. అంటే కాల్ చేశాము. సో, ఎప్పుడైతే సర్వీస్ క్లాస్‌లో లాజిక్స్ రాసుకున్నామో మనము, ఆ లాజిక్‌లో ఈ స్టూడెంట్ రెపోలో ఉన్న మెథడ్‌ని కాల్ చేస్తాం. అప్పుడు సు స్టూ స్టూడెంట్ సర్వీస్ అనే క్లాసు స్టూడెంట్ రెపో క్లాస్ మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి, ఆ రెపో అనేది డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వకుండా ఒక డమ్మీ వాల్యూ ఇచ్చేలాగా మనం పెట్టుకున్నాం. అంటే మనం డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వట్లేదు. జస్ట్ ఒక స్టూడెంట్ సర్వీస్ క్లాస్ ఎళ్లి స్టూడెంట్ రెపోతో కమ్యూనికేట్ అయినప్పుడు ఆ డేటా అనేది ప్రొవైడ్ చేసేలాగా ఇచ్చాను నేను. ఓకే. ఇక్కడ స్టూడెంట్ సర్వీస్‌లో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. అంటే ఆటో వైడ్ ఇవెల్లా ఏం చేయట్లేదు నేను. ఎందుకంటే మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేయలేదు కదా! మనం జస్ట్ మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. సో, మావెన్‌ని యూజ్ చేసుకొని ఎలా రాసుకోవాలి, ఎలా టెస్ట్ కేసెస్ రాయాలనేదైతే నేర్పిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మనం ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని, ఓవరాల్‌గా ఒక ఏపీఐని క్రియేట్ చేసుకొని, రెస్ట్ ఏపీఐని దానికి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ మీకు వీడియోస్ అనేదైతే చేసి అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. జస్ట్ మనము ఇప్పుడు మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. ఒక స్టూడెంట్ సర్వీస్‌లో ఒక స్టూడెంట్ రెపోని వేరియబుల్‌గా యాడ్ చేసుకొని, ఒక కన్‌స్ట్రక్టర్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాను 0 పారామీటర్‌ది. ఆ తర్వాత మనకు ఈ స్టూడెంట్ రెపో అనే వేరియబుల్‌తో మనము ఒక కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నాము 1 పారామీటర్‌తో. సో, ఇంజెక్ట్ అనేదైతే చేశాము. సో, ఆ తర్వాత నేను గెట్ నేమ్ బై యూజర్ ఐడీ ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాను స్టూడెంట్ సర్వీస్‌లో. అండ్ ఆ తర్వాత స్టూడెంట్ రెపోలో ఉన్న మెథడ్‌ని కాల్ చేసి వచ్చిన వాల్యూని స్ట్రింగ్‌లో వస్తుంది కాబట్టి దాన్ని నేను నేమ్‌లో స్టోర్ చేశాను. ఆ తర్వాత రిటర్న్‌లో ఆ నేమ్‌ని పాస్ చేస్తున్నాను. సో, ఇది ఫైనల్‌గా మనకు ఒక ఐడీ పాస్ చేస్తే మనకు స్టూడెంట్ రెపోలో ఉన్న రిటర్న్ వాల్యూ ఏదైతే ఇస్తుందో లైక్ సద్దాం@gmail ఐడీ gmail.com అనే ఈమెయిల్ ఐడీ ఎప్పుడైతే మనం ఈ మెథడ్స్‌ని కాల్ చేశామో ఈ రిటర్న్ వాల్యూస్ అనేదైతే ప్రొవైడ్ చేస్తది. ఓకే. సేమ్ ఇక్కడ గెట్ ఈమెయిల్ బై యూజర్ ఐడీ
ఐడి పాస్ చేసినప్పుడు ఈమెయిల్ ఐడి కాల్ చేసినప్పుడు ఈమెయిల్ ఐడి వస్తుంది. అండ్ స్టూడెంట్ రేపోలో ఉన్న ఫైండ్ నేమ్ బై ఐడిని మెథడ్ని కాల్ చేసినప్పుడు నేమ్ అనేది అయితే వస్తుంది. సో సింపుల్ లాజిక్స్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము స్టూడెంట్ రేపో స్టూడెంట్ సర్వీస్ అనేసి. సో ఇప్పుడు దీనికి మనం పవర్ మాక్ని యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది అయితే నేర్చుకున్నాం. ఎస్ఆర్సి టెస్ట్ జావాలోకి వస్తే నేను ఆల్రెడీ ఒక కామ్ డాట్ సర్వీస్ డాట్ టెస్ట్ అనేది ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి స్టూడెంట్ సర్వీస్ టెస్ట్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఇందులో మనము టెస్ట్ కేసెస్ అనేది అయితే రాసుకుందాము. అట్ ది రేట్ ఆఫ్ టెస్ట్ పబ్లిక్ వాయిడ్ గెట్ మనం స్టూడెంట్ సర్వీస్లో ఉన్న మెథడ్ నేమ్నే కాపీ చేసుకొని యాడ్ చేసుకుందాము అండర్స్టాండింగ్ కోసం. సో ఇక్కడ మనకు టెస్ట్ అండర్ స్కోర్ ఆ మెథడ్ నేమ్ అనేది అయితే పాస్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ మనకు ఒక టెస్ట్ కేస్కి ఒక నేమ్ పెట్టుకున్నాము మెథడ్ నేము. సో ఇక్కడ మనకు స్టూడెంట్ రెపో అంటే ఎప్పుడైతే మనకు స్టూడెంట్ సర్వీస్ వచ్చేసి స్టూడెంట్ రెపో క్లాస్ మీద డిపెండ్ అయ్యిందో ఆ స్టూడెంట్ రెపోలో ఉన్న డేటాని కాల్ చేసుకోకుండా మనం ఒక డమ్మీ డేటాని యాడ్ చేసుకొని దాన్ని మాక్ చేసుకుంటాం అనేసి నేను ప్రీవియస్ వీడియోస్లో ఎలా వర్క్ అవుతుంది, మాకింగ్ అంటే ఏంటి, మాక్ ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటి, రెస్ట్ ఏపీఐ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఒక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి, ఈజీగా అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఈ స్టూడెంట్ రేపు వచ్చేసి డైరెక్ట్గా మనకు డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యి దాంట్లో ఉన్న డేటాని తీసుకొని వచ్చి ఇచ్చేది. నేను ఇక్కడ జస్ట్ మనం డేటాబేస్ యూజ్ చేయలేదు కాబట్టి ఒక డమ్మీ డేటా ఇక్కడనే క్రియేట్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే మనం టెస్ట్ కేసెస్ రాస్తున్నామో అప్పుడు ఈ డేటా ఇవ్వకుండా మనం ఏదైతే డమ్మీ డేటా రాసుకున్నామో ఇక్కడ టెస్ట్ కేసులో ఆ డేటాని ఇచ్చేలాగా మాక్ చేసుకుంటాము. దాన్ని పవర్ మాక్ని యూజ్ చేసుకొని ఆ డేటాని మాక్ చేసుకొని టెస్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ నేను పవర్ మాక్ డాట్ మాక్ ఇక్కడ నేను స్టూడెంట్ రెపోని యాడ్ చేస్తాను. ఓకే, స్టూడెంట్ రెపో డాట్ క్లాస్. ఓకే, ఇది వచ్చేసి మనకు స్టూడెంట్ రెపో అంటే మాక్ డేటాని యాడ్ కాల్ చేయడానికి మనకు ఈ స్టూడెంట్ రెపోని క్రియేట్ చేసుకుంటున్నాము. మాక్ స్టూడెంట్ రెపో. ఓకే, ఇప్పుడు పవర్ మాక్ని యూజ్ చేసుకొని మాక్ అనేది కాల్ చేసుకొని అందులో మనకు స్టూడెంట్ రేపో క్లాస్ని యాడ్ చేసుకున్నాము. అంటే ఇది వచ్చేసి ఎప్పుడైతే మనము స్టూడెంట్ సర్వీస్లో ఉన్న మెథడ్ని కాల్ చేసినామో ఎప్పుడైతే మనం టెస్ట్ కేసులో ఈ మెథడ్ని ఎప్పుడైతే కాల్ చేస్తామో ఐడిని పాస్ చేసి అప్పుడు స్టూడెంట్ రేపోకి వెళ్ళి ఫైండ్ నేమ్ బై ఐడి అనేది అయితే తీసుకురావాలి. సో ఇక్కడ ఈ స్టూడెంట్ రేపో డాట్ ఫైండ్ నేమ్ బై ఐడి మెథడ్ని కాల్ చేయకుండా మనం ఏదైతే ఇక్కడ డమ్మీ డేటా ఇచ్చుకుంటామో ఆ దాన్ని మనం కాల్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ నాకు ఒక డమ్మీ డేటా క్రియేట్ చేసుకుంటున్నాను మాక్ చేసుకోవడానికి. పవర్ మాకిటో డాట్ వెన్ అండ్ ఇక్కడ మనకు ఓ డాట్ ఫైండ్ నేమ్ బై ఐడి 1 అనేది అయితే ఇస్తాను. డాట్ దెన్ రిటర్న్ హుసేన్ అనేది అయితే ఇస్తున్నాను. ఓకే, అండ్ ఆ తర్వాత నేను మనకు సర్వీస్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేయాలంటే మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మెథడ్ని కాల్ చేయాలంటే మనకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్తో మనం కాల్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తున్నానంటే మనకు స్టూడెంట్ సర్వీస్లో చూసుకున్నట్లయితే ఒకటి కన్స్ట్రక్టర్ 0 పారామీటర్ కన్స్ట్రక్టర్ ఉంది అండ్ స్టూడెంట్ రేపో వేరియబుల్తో యూజ్ చేసుకుని ఒక పారామీటర్ యూజ్ చేసుకుని ఒక కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకున్నాం. సో ఈ కన్స్ట్రక్టర్తో నేను ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నాను. సో స్టూడెంట్ సర్వీస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ సర్వీస్. సో నేను ఇక్కడ ఇందులో పారామీటర్లో నేను ఈ మార్క్ స్టూడెంట్ రేపోని కాల్ చేస్తున్నాను.
ఓకే. ఇప్పుడు ఈ స్టూడెంట్ సర్వీస్ అనే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏదైతే ఉందో దాంతో మనము స్టూడెంట్ సర్వీస్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తాం. గెట్ నేమ్ బై యూజర్ ఐడి 1. ఓకే. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ స్టూడెంట్ సర్వీస్లో మనకు గెట్ నేమ్ బై యూజర్ ఐడి, గెట్ ఈమెయిల్ బై యూజర్ ఐడి అనేది అయితే 2 మెథడ్స్ ఉన్నాయి కదా. ఆ 2 మెథడ్స్లో మనం ఒక మెథడ్ని అయితే కాల్ చేస్తున్నాము. ఎప్పుడైతే ఈ మెథడ్ని కాల్ చేస్తామో మనకు ఈ మెథడ్ వరకు అయితే వస్తుంది స్టూడెంట్ సర్వీస్లో. సో ఇక్కడ మనకు స్టూడెంట్ రెపోతో కమ్యూనికేట్ అవుతుంది కదా. ఈ స్టూడెంట్ రెపో డాట్ ఫైండ్ నేమ్ బై ఐడిని కమ్యూనికేట్ అవ్వకుండా, అంటే ఆ ఫైండ్ నేమ్ బై ఐడిని కాల్ చేయకుండా ఎప్పుడైతే మనము ఈ మెథడ్ని కాల్ చేస్తామో టెస్ట్ కేసులో, అప్పుడు మనకు ఆల్రెడీ మనం పవర్ మాక్టో యూజ్ చేసుకొని ఒక మాక్ డమ్మీ డేటాను కాల్ చేసేలాగా మనం పవర్ మాక్టోతో ఒక స్టూడెంట్ రెపోని ఇంజెక్ట్ చేసుకున్నాము. ఎప్పుడైతే ఈ సర్వీస్ డాట్ గెట్ నేమ్ బై యూజర్ ఐడి అని 1 అనేది పాస్ చేసి కాల్ చేసామో అప్పుడు మనకు ఈ డమ్మీ డేటాలోకి వచ్చి ఓకే ఈ మాక్ స్టూడెంట్ రెపో డాట్ ఫైండ్ నేమ్ బై ఐడిని కాల్ చేస్తుంది. అంటే స్టూడెంట్ సర్వీస్లో ఉన్న మెథడ్ ఏదైతే రిపాజిటరీ మెథడ్ ఉందో ఆ మెథడ్ని కాల్ చేయకుండా ఈ ఫైండ్ నేమ్ బై ఐడి మాక్ స్టూడెంట్ రెపో ఉంది కదా, ఈ మెథడ్ని కాల్ చేసి రిటర్న్ డమ్మీ డేటా అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీన్నే మనం మాకింగ్ అంటాము. సో ఇక్కడ మనకు మెయిన్గా స్టూడెంట్ సర్వీస్లో ఉన్న మెథడ్ని కాల్ చేసాము, ఐడి 1 పాస్ చేసి ఇక్కడ మనకు డమ్మీ డేటాని పాస్ చేసేలాగా మనం క్రియేట్ చేసుకున్నాము పవర్ మాక్టో యూజ్ చేసుకొని. సో ఇప్పుడు మనకు దీన్ని స్ట్రింగ్ వాల్యూ వస్తుంది కాబట్టి నేను ఒక స్టోర్ చేస్తున్నాను. యాక్చువల్ వాల్యూ అనేసి అయితే పెట్టేస్తాను, మనం వెరిఫై చేయాలి కాబట్టి యాక్చువల్ వాల్యూ. సో ఎప్పుడైతే మనము స్టూడెంట్ సర్వీస్లో ఉన్న మెథడ్ని కాల్ చేసినామో అప్పుడు మనకు ఫైనల్గా ఒక వాల్యూ అనేది అయితే నేమ్ అనేది అయితే వస్తుంది, అది యాక్చువల్ వాల్యూలో స్టోర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసెట్ ఈక్వల్స్ అనేది అయితే టెస్ట్ చేద్దాము, అంటే వ్యాలిడేట్ చేయాలి కదా. అసెట్ ఈక్వల్స్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ వచ్చేసి నేను హుసేన్ అనేది అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనం అదే కదా డమ్మీ డేటా పాస్ చేస్తున్నది. అండ్ యాక్చువల్ వాల్యూ అనేది ఏది వస్తుంది అనేది కూడా మనం టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ మనము స్టూడెంట్ సర్వీస్లో ఉన్న మెథడ్ని కాల్ చేసినప్పుడు స్టూడెంట్ రెపోలో ఉన్న మెథడ్ని కాల్ చేయకుండా ఇక్కడ మాకు ఏదైతే డమ్మీ డేటా యాడ్ చేసుకున్నామో ఈ మెథడ్ నుంచి ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఈ డమ్మీ డేటా ప్రొవైడ్ చేసేలాగా మనం పవర్ మాక్టో యూజ్ చేసుకొని ఒక రెపోని ఇంజెక్ట్ చేసుకున్నాము. తర్వాత మనము ఈ డమ్మీ డేటా ప్రొవైడ్ చేసేలాగా యాడ్ చేసుకున్నాము. మనకి ఎలాగో స్టూడెంట్ సర్వీస్లో ఉన్న మెథడ్ని కాల్ చేయాలంటే మనకు ఆబ్జెక్ట్ కావాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. సో ఆ రిఫరెన్స్ వేరియబుల్తో మెథడ్ని కాల్ చేసినాము. ఎప్పుడైతే మనము ఈ గెట్ నేమ్ బై యూజర్ ఐడి కాల్ చేయగానే ఈ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ రిటర్న్ అనేది అయితే ఇస్తుంది డమ్మీ డేటా మార్క్ చేసుకొని. సో ఇప్పుడు టెస్ట్ కేస్ అనేది అయితే కంప్లీట్ అయింది కదా, ఒకసారి సేవ్ చేయండి, రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి రన్ యాజ్లోకి వచ్చేసి JUnit టెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది, టెస్ట్ గెట్ నేమ్ బై యూజర్ ఐడి అనేది అయితే పాస్ అయింది. సో మనము ఏదైతే మెథడ్ని కాల్ చేయగానే మనకు రిటర్న్ వాల్యూ ఏదైతే సద్దాం అనేది అయితే ఇచ్చామో ఇక్కడ హుసేన్ అనేది అయితే ఏదైతే ఇచ్చామో ఆ హుసేన్ని మనం కంపేర్ చేసాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్టూడెంట్ రెపోలో చూసుకున్నట్లయితే యాక్చువల్ నేమ్ అనేది సద్దాం అనేది అయితే ఉంది. ఈ సద్దాం నేమ్ని రాకుండా మనకంటే ఈ మెథడ్ని కాల్ చేయకుండా మనం ఏదైతే డమ్మీ డేటా క్రియేట్ చేసుకున్నామో ఆ డమ్మీ డేటా వచ్చేలాగా మనము ఈ పవర్ మాక్టో డాట్ వెన్ అనేది అయితే యూజ్ చేసుకొని ఈ స్టూడెంట్ సర్వీస్లో మెథడ్ని కాల్ చేసినప్పుడు స్టూడెంట్ రెపోతో రియల్ వాల్యూని కాల్ చేయకుండా ఈ ఈ డమ్మీ డేటాని కాల్ చేసి ఈ డమ్మీ డేటాని ప్రొవైడ్ చేయమని ఇక్కడ పవర్ మాక్టోతో చెప్తున్నాము. సో వచ్చిన వాల్యూ స్టోర్ చేసుకున్నాము యాక్చువల్ వాల్యూలో అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ యాక్చువల్ వాల్యూ కంపేర్ చేసుకున్నాము. ఇప్పుడు సేమ్ అదే విధంగా నెక్స్ట్ స్టూడెంట్ సర్వీస్లో ఏముంది, గెట్ ఈమెయిల్ బై యూజర్ ఐడి ఉంది. ఈ మెథడ్ని కాల్ చేస్తాం. ఈ మెథడ్ని కాల్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది, స్టూడెంట్ రెపోతో ఫైండ్ ఈమెయిల్ బై ఐడి వెళ్తుంది. ఈ ఫైండ్ ఈమెయిల్ బై ఎక్కడ ఉంది, స్టూడెంట్ రెపోలో ఉంది. ఈ స్టూడెంట్ రెపోలో యాక్చువల్ వాల్యూ ఏంది మనకు saddam@gmail.com. సో నేను దీన్ని కాల్ చేయను. సో టెస్ట్ కేసు రాసుకొని ఒక డమ్మీ డేటాని
ప్రొవైడ్ చేసి దాన్ని వాలిడేట్ చేశాను. అంటే కరెక్ట్‌గా పాస్ చేస్తుందా లేదా మనకు అనేది మనం యాడ్ చేసుకుందాం. సేమ్ మెథడ్‌ని కాల్ చేసుకుందాము. గెట్ ఈమెయిల్ బై యూజర్ ఐడి అని పెట్టుకుందాము. గెట్ ఈమెయిల్ బై యూజర్ ఐడి యాక్చువల్ స్టూడెంట్ రెపోలో ఉన్న మెథడ్స్‌ని కాల్ చేయకుండా ఈ డమ్మీ డేటాని కాల్ చేయడానికి మనం పవర్ మాక్‌తో యూజ్ చేసుకొని ఒకటి క్రియేట్ చేసుకున్నాము డమ్మీ మాక్‌ది. సో, తర్వాత పవర్ మాక్‌తో డాట్ వెన్ మెథడ్‌ని యూజ్ చేసుకొని ఎప్పుడైతే మనం స్టూడెంట్ సర్వీస్‌లో గెట్ ఈమెయిల్ బై యూజర్ ఐడిని కాల్ చేయగానే ఈ డమ్మీ డేటాని కాల్ చేసి ఈ వాల్యూ అనేదైతే ప్రొవైడ్ చేయమని చెప్తున్నాము. అంటే ఇక్కడ నేను hussein@gmail.com అనేది మెయిల్ ఐడి పాస్ చేశాను. సో, మనకు రియల్‌గా చూసుకున్నట్లయితే saddam@gmail.com ఉంది. ఎప్పుడైతే మనం డమ్మీ డేటా యాడ్ చేసుకున్నామో దీన్ని మార్క్ చేసుకొని పాస్ చేయమని చెప్తున్నాము. అంటే రియల్ డేటాని కాల్ చేయకుండా డమ్మీ డేటాని కాల్ చేస్తాం, మార్క్ చేస్తున్నాము. సో, తర్వాత సేమ్ ఆబ్జెక్ట్ అనేదైతే అవసరమో అండ్ ఆ తర్వాత రిఫరెన్స్ వేరియబుల్‌తో ఆ మెథడ్ అనేదైతే కాల్ చేస్తామో ఇప్పుడు గెట్ ఈమెయిల్ బై యూజర్ ఐడి 1 అనేదైతే పాస్ చేశాను కదా! ఇప్పుడు 2 పాస్ చేద్దాము. ఇది మనం ఎటువంటి లాజిక్ అనేదైతే క్రియేట్ చేసుకోలేదు. జస్ట్ ఐడీ పాస్ చేసినప్పుడు రిటర్న్ వాల్యూ వచ్చేలాగా పెట్టుకున్నాము. సో, ఇక్కడ చూడండి గెట్ ఈమెయిల్ బై యూజర్ ఐడి 2 పాస్ చేసినాము. ఈ 2 వాల్యూతో మనకు ఈ hussein@gmail.com అనేదైతే పాస్ చేయమని చెప్తున్నాము. రిటర్న్ ఇవ్వమని. సో, యాక్చువల్ వాల్యూ అండ్ ఆ తర్వాత ఈ మెయిల్ ఐడీని కాపీ చేసుకొని ఎక్స్‌పెక్టెడ్ వాల్యూలో పెట్టుకుందాం. సో, సింపుల్‌గా మనం 2 టెస్ట్ కేసెస్ అనేదైతే రాసుకున్నామో సేవ్ చేయండి. సేవ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్‌లోకొచ్చి జేయూనిట్ మీదైతే క్లిక్ చేయండి. జేయూనిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు 2 టెస్ట్ కేసెస్ రన్ అయ్యాయి. ఒకటి ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాము. ఎందుకు ఫెయిల్ అయిందంటే మనకు ఎక్స్‌పెక్టెడ్ వచ్చేసి మనకు hussein@gmail.com బట్ వాస్ నల్. నల్ అనేదైతే వస్తుంది. యాక్చువల్ వాల్యూ వచ్చేసి మనకు నల్ అనేదైతే వస్తుంది. ఎందుకు వస్తుంది అనేదైతే చూద్దాము. గెట్ ఈమెయిల్ బై యూజర్ ఐడి ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సర్వీస్ క్లాస్‌లో గెట్ ఈమెయిల్ బై యూజర్ ఐడి అనేది కాల్ చేశాం. అంటే స్టూడెంట్ సర్వీస్‌లో మనం సెకండ్ మెథడ్‌ని కాల్ చేసినాం. ఇక్కడ మెయిన్ స్టూడెంట్ రెపో ఏ దాన్ని కాల్ చేస్తుంది? ఫైండ్ ఈమెయిల్ బై ఐడి. సో, ఇక్కడ మనకు టెస్ట్ క్లాస్‌లో సర్వీస్ క్లాస్ నుండి గెట్ ఈమెయిల్ బై యూజర్ ఐడి కాల్ చేసినప్పుడు డమ్మీ డేటాలో మనం ఫైండ్ నేమ్ బై ఐడిని కాల్ చేస్తున్నాం. సో, ఇది కూడా మనము ఫైండ్ ఈమెయిల్ బై ఐడిని కాల్ చేసినప్పుడు సో, ఇది సర్వీస్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని కాల్ చేశాము. ఆ మెథడ్‌లో రిపోజిటరీలో ఉన్న మెథడ్‌ని కాల్ చేస్తుంది. సో, మనం డమ్మీ రిపోజిటరీది ఉన్న డేటాని కాల్ చేసి ఈ వాల్యూని పాస్ చేయమని చెప్తున్నాము. సో, ఇప్పుడు మనకు టెస్ట్ కేస్ అనేదైతే పాస్ అవుతుంది. క్లాస్ అనేదైతే రన్ చేశాము. సో, ఇప్పుడు సింపుల్‌గా 2 టెస్ట్ కేసెస్ అనేదైతే పాస్ అవుతాయి చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 2 టెస్ట్ కేసెస్ అనేదైతే పాస్ అయినాయి. అండ్ ఇక్కడ మనకు 2 టెస్ట్ కేసెస్‌లో మనము డమ్మీ డేటాని యాడ్ చేసుకొని, మార్క్ చేసుకొని, ఆ తర్వాత వచ్చిన వాల్యూస్‌ని వాలిడేట్ చేశాము. ఇప్పుడు నేను మనకు స్టూడెంట్ రెపోలో ఉన్న మెథడ్‌లో స్టూడెంట్ రెపోలో 2 మెథడ్స్ ఉన్నాయి కదా! ఒక మెథడ్‌ని రియల్ డేటాని కాల్ చేసేలాగా కూడా నేను ఒక టెస్ట్ కేస్ అనేదైతే రాసాను. సేమ్ ఇదే మెథడ్‌ని కాపీ చేసుకోండి. పేస్ట్ చేయండి. జస్ట్ ఇక్కడ ఒక మెథడ్ నేమ్ అనేది డిఫరెన్స్ పెడదాం. 1 అనేదైతే పెట్టేసాను. ఎప్పుడైతే మనము స్టూడెంట్ సర్వీస్‌లో ఉన్న మెథడ్‌ని కాల్ చేశామో అప్పుడు మనకు డమ్మీ మాక్ స్టూడెంట్ రెపోతో మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. అప్పుడు కాల్ చేసి ఈ వాల్యూ రిటర్న్ చేయమని చెప్తున్నాం. సో, ఇక్కడ దెన్ రిటర్న్ యూజ్ చేయకుండా నేను మనకు రియల్ మెథడ్‌ని కాల్ చేసేది కూడా ఉంది. కాల్ రియల్ మెథడ్‌ని యూజ్ చేసినట్లయితే ఓకే. ఇప్పుడు రిటర్న్ యూజ్ చేసి ఒక డమ్మీ డేటా పాస్ చేస్తున్నాం రిటర్న్ వాల్యూ. ఇక్కడ కాల్ రియల్ మెథడ్ అంటే ఎప్పుడైతే మనము స్టూడెంట్ సర్వీస్‌లో ఉన్న మెథడ్‌ని కాల్ చేశామో ఓకే. ఈ మెథడ్‌ని కాల్ చేసామో ఈ స్టూడెంట్ రెపో ఏదైతే ఉందో ఆ రెపోలోకెళ్ళి సేమ్ ఈ రియల్ మెథడ్‌లో ఉన్న లాజిక్ రిటర్న్ టైప్ ఏదైతే ఉందో ఈ రియల్ మెథడ్‌ని కాల్ చేసి ఇందులో ఉన్న వాల్యూని రిటర్న్ చేసి మనకు వాలిడేట్ చేయమని చెప్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కాల్ రియల్ మెథడ్ యూజ్ చేసినప్పుడు అక్కడ saddam@gmail.com అనేదైతే వస్తుంది. ఇక్కడ మనము ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ hussein@gmail.com అని పెడుతున్నాం. ఒకసారి రన్ చేద్దాము. టెస్ట్ కేస్ అనేదైతే 100% ఫెయిల్ అనేదైతే అవుతది. సో, చూపిస్తాను మీకు.
ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టెస్ట్ కేసెస్ అనేదైతే రన్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్ టెస్ట్ కేస్ అనేదైతే ఫెయిల్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ వచ్చేసి hussein@gmail.com బట్ వాస్ యాక్చువల్ వాల్యూ వచ్చేసి saddam@gmail.com. సో, స్టూడెంట్ రెపోలో ఉన్న మెథడ్‌నే రియల్ మెథడ్‌నే కాల్ చేసుకున్నాం. సో, దెన్ కాల్ రియల్ మెథడ్ యూజ్ చేసుకొని. ఇక్కడ నేను ఇప్పుడు ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ saddam అనేదైతే పెట్టేసాను. saddam@gmail.com. ఇప్పుడు 100% టెస్ట్ కేస్ అనేదైతే పాస్ అవుతాయి. 3 టెస్ట్ కేసెస్. సో, మనము స్టూడెంట్ రిపాజిటరీలో ఉన్న మెథడ్‌నే కాల్ చేసుకుంటున్నాము. దెన్ కాల్ రియల్ మెథడ్ అనేదైతే యూజ్ చేసుకొని. సో, ఈ విధంగా మనము పవర్ మార్కెటో యూజ్ చేసుకొని 3 టెస్ట్ కేసెస్ అనేదైతే రాశాము. యాక్చువల్‌గా స్టూడెంట్ రెపోలో ఉన్న మెథడ్‌ని కాల్ చేసుకోకుండా ఒక డమ్మీ డేటాని కాల్ చేసుకొని దాన్ని వెరిఫై చేసుకుంటున్నాము. ఎందుకంటే స్టూడెంట్ రెపో అనేది డేటాబేస్‌తో కమ్యూనికేట్ అయితూ ఉంటది కాబట్టి, సో, మనము ఒక స్టూడెంట్ రెపోలో ఉన్న మెథడ్‌ని కాల్ చేయకుండా ఒక డమ్మీ డేటా పాస్ చేసి రిటర్న్ వాల్యూ ఇచ్చి దాన్ని వాలిడేట్ చేసుకుంటున్నాం. అంటే మనం రాసిన లాజిక్ కరెక్ట్‌గా వర్క్ అవుతుందన్నట్లు ఈ టెస్ట్ కేసెస్ అనేదైతే వర్క్ అవుతుంటే కరెక్ట్‌గా వర్క్ అవుతున్నట్లు. సో, ఇక్కడ మనం 2 టెస్ట్ కేసెస్ రాసుకున్నాం. ఆ తర్వాత రియల్ మెథడ్‌నే కాల్ చేయాలనుకున్నప్పుడు దెన్ కాల్ రియల్ మెథడ్ అనేదైతే యూజ్ చేస్తాము. ఓకే. సో, ఇక్కడ మనకు స్టూడెంట్ రెపోలో మనకు saddam@gmail.com ప్రొవైడ్ చేస్తుంది రిటర్న్ వాల్యూ. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది కూడా అదే. సో, టెస్ట్ కేసెస్ అనేదైతే పాస్ అయ్యాయి. ఈ విధంగా పవర్ మార్కెటో యూజ్ చేసుకొని, మార్క్ చేసుకొని ఆ స్టూడెంట్ రెపోని ఇక్కడ యాడ్ చేసుకున్నాము. సో, ఆ తర్వాత డమ్మీ డేటాలో యాడ్ చేసుకొని దాన్ని వెరిఫై అనేదైతే చేసుకున్నాము. సో, ఇవి మనకు పబ్లిక్ మెథడ్స్‌ని టెస్ట్ చేయడము. నెక్స్ట్ వీడియోలో నేను పవర్ మార్కెటో గాని ఏదైనా యూజ్ చేసుకొని ప్రైవేట్ మెథడ్స్‌ని ఏ విధంగా టెస్ట్ చేయాలి, టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి, ప్రైవేట్ మెథడ్స్‌ని ఇప్పుడు మనకు స్టూడెంట్ సర్వీస్‌లో ఏదైనా ప్రైవేట్ మెథడ్ ఉందనుకో, ఆ ప్రైవేట్ మెథడ్‌ని ఏ విధంగా టెస్ట్ కేసెస్ అనేదైతే రాయాలనేదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు ప్రైవేట్ మెథడ్‌ని డైరెక్ట్‌గా మనము టెస్ట్ కేసెస్ అనేదైతే రాయలేము. ఎందుకంటే ఆ ప్రైవేట్ మెథడ్స్ అనేదైతే మనకు ఎన్‌క్యాప్సులేషన్ కాన్సెప్ట్ అనేదైతే ఉంటది. సో, మనము ఆ ప్రైవేట్ మెథడ్ ఎందుకు పెట్టుకుంటాం? ఆ ప్రైవేట్‌గా ఉండాలనేసి. దాని బిహేవియర్ ఎవరికీ తెలియద్దని అంటే యాక్సెస్ ఉండొద్దనేసి. సో, ఈ విధంగా మనము టెస్ట్ కేసెస్ అనేదైతే డైరెక్ట్‌గా రాయలేము. సో, ఏ విధంగా రాయాలి? ఏంటి? ఎందుకు రాయొచ్చా? రాయొద్దా? అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటూ ఉండండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మోర్ అప్డేట్స్ కోసం. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం పవర్ మార్క్‌ని యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ అనేదైతే రాశాము. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో మీ ముందుకనేదైతే వస్తాను. డోంట్ మిస్ అవర్ ఛానల్. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ అండ్ లెర్న్ ద టాపిక్స్. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై బై.